Baba ki jai. Beloved God, help us all to love you more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లా మమ్ములందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబాకి జై. అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ప్రీతమ మెహర్ బాబా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. అందుచేత ఆ పురాణ పురుషునికి, ఆ పురుషోత్తమునికి, ఆ అనంత కోటి, ఒక విధంగా చెప్పాలంటే రూపాలు గలవానికి 1,000,000 కోటి పాదాభివందనాలు మనందరం చేస్తూ ఈ కార్యక్రమం సృష్టించినటువంటి ఆయన యొక్క ఇష్ట ప్రకారం మనం ప్రభు చరిత్రం 10వ భాగం చదువుకుంటున్నాం. అందులో ఈ రోజుకి మనం 4384వ పేజీకి చేరాం. ఆ పేజీలో ఆఖరి పేర ఇంగోటాలో బాబాకు మండలి వారికి వసతి భోజన సదుపాయాలు అన్న పేర నుంచి శ్రీనుబాబు చదువుతారు. జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఇంగోటాలో బాబాకు మండల వారికి వసతి భోజన సదుపాయాలను లక్ష్మీచంద్ పాలీవాల్ ఏర్పాటు చేశారు. అతడు ఒకరోజు బాబాకు వినోదం కలిగించడానికై కర్రలతో ఆడే ఆటను ఏర్పాటు చేశాడు. ఆ ఆటలో 2 బృందాలుంటాయి. పొడవైన కర్రలను అతి వేగంగా త్రిప్పుతూ ఒకరిపై మరొకరు దాడి చేస్తూ ఎదుటి బృందం వారి సరిహద్దుని దాటే ప్రయత్నం చేస్తారు. ఇది అత్యంత శరీర శ్రమతో కూడిన ఆట. ఈ ఆటలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్రంగా గాయాల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. చిన్న విషయం చెప్తాను. ఈ ఇంకోటాలు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే బాబాకి వినోదం కలిగించడానికి కోసం కర్రలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 బృందాలు ఉంటాయని చెప్పారు బాబా. పొడవైన కర్రలను అతివేగంగా త్రిప్పుతూ ఒకరిపై మరొకరు దాడి చేస్తూ ఎదుటి బృందం వారి సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తారు అన్నారు. ఇప్పుడు మనకి ఇటువంటి ఆట మనం ఆడుకోవచ్చు. అది ఎలాగా? ఎదుటి వారి యొక్క ప్రేమ బాబా యందు ఏ స్థాయిలో ఉన్నదో మనకు తెలియదు. కానీ నామస్మరణ అనేటటువంటి ఒక చక్కని ఉపాధిని తీసుకొని దీంతో మనం అంటే ఇది కూడా ఒక ప్లే లాంటిది. ఏమిటి ప్లే? బాబా ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రేమతోటి ఎప్పుడైతే బాబా నామం చేస్తామో ఆ నామం చేసినప్పుడు మనతో రెండో వాళ్ళు ఎవరుంటారు ఆడడానికి? మన మనసు ఉంటుంది. మనం హృదయపు లోతుల నుంచి బాబా నామం చేయడం ప్రారంభించి మనసుకి ఒక మాట అనాలి. ఏ మనస, నేను ఈ ఒక్క శరీరంతో ఉంటాను, ఆ తర్వాత ఆ శరీరం మారిపోద్ది. కానీ నీకు కొత్త శరీరం నాకు వచ్చినట్టే మరి ఉండదు. నా శరీరంలోనే మరి అలా మేలుకొని ఉంటావు, సజీవంగా ఉంటావు. కాబట్టి ఈ ఆట నువ్వు నాతో ఆడొచ్చు. నేను బాబా నామస్మరణ చేస్తాను. ఎంతసేపు చేస్తాను? ఏదో ఒక టైం పెట్టుకొని చేస్తాను. ఆ టైంలో నువ్వు నన్ను అధిగమించి బాబా నామం చేయగలగాలి. నువ్వు చేయలేకపోతే ఓడిపోయినట్టే.
ఒక చెయ్యకపోయినా ఓడిపోయినట్టే. ఒకవేళ నేను ఆపినప్పటికీ నువ్వు ఇంకా లోపలిగా నాకు ఆ స్మరణ అందించేవరకు నువ్వు గెలిచినట్టు అని మనసుతో ప్రేమికుడు ఆడుకోవచ్చు. ముందుకెళ్ళినా ఆదివారం నవంబర్ 23న మహేవాలోని మెహరాస్తానాకు వెడుతుండగా కేశవ్ నిగం బాబాతో, నా ముస్లిం స్నేహితుడు ఒకడు అనాథ శరణాలయం నడుపుతున్నాడు, మీకు సమ్మతమైతే తన సంస్థను చూసేందుకు తమని ఆహ్వానించాడు అన్నాడు. బాబా ఒక నిబంధనపై దీన్ని అంగీకరించారు. నేనక్కడి బాలుర పాదాలకు నొక్కి ప్రసాదమిస్తాను. ఆ సమయంలో వారు కదలకుండా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండాలి. కేశవ్ దానికి తగిన ఏర్పాట్లు చేశాడు. బాబా వచ్చేసరికి 6-7 మంది బాలులను బాబా ముందుకు తీసుకువచ్చారు. బాబా మొదటి బాలుడికి వంగి ప్రణమిల్లే సమయంలో ఆ బాలుడు భయంతో వెనక్కి అడుగు వేశాడు. బాబా చాలా నిరాశకు గురైనట్టుగా కనపడ్డారు. తన పని పాడైందని, ఇక తాను ఏ గ్రామాలను సందర్శించనని చెప్పారు. తరువాత బాబా మిగిలిన బాలులకు ప్రణమిల్లి కొంత డబ్బును ప్రసాదంగా ఇచ్చారు. అక్కడి నుండి బయలుదేరి వెడుతూ కేశవ్తో, నా పని సక్రమంగా జరగలేదు, ఇది ఒక దురదృష్ట ఘటన. ఇది గ్రామానికి, శరణాలయానికి కీడు జరగబోతోందని సూచిస్తోంది. ఈ దురదృష్టాన్ని నుండి వారిని రక్షించాలంటే ఒకే ఒక్క తరుణోపాయం అనిపిస్తోంది. అక్కడి నుండి బయలుదేరి వెళుతూ బాబా కేశవ్తో, నా పని సక్రమంగా జరగలేదు, ఇది ఒక దురదృష్ట ఘటన. ఇది ఈ గ్రామానికి, శరణాలయానికి కీడు జరగబోతోందని సూచిస్తోంది. ఈ దురదృష్టాన్ని నుండి వారిని రక్షించాలంటే ఒకే ఒక్క తరుణోపాయం కనిపిస్తోంది. నేను మెహరాస్తానా చేరిన తక్షణమే 14 సంవత్సరముల లోపు వయసుండి తెలివైన చురుకైన 14 మంది అందమైన అనాథ బాలులకు ప్రణమిల్లి నమస్కరించి ప్రసాదం ఇవ్వాలి అన్నారు. వారంతా మెహరాస్తానా వైపు ప్రయాణిస్తున్న సమయంలో దారిలో వారి కారును పిన్న వయస్కుడైన ఒక పల్లెటూరు కుర్రవాడు ఆపాడు. నేను మెహర్ బాబా దర్శనం గురించి వెడుతున్నాను, ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. అతని వయస్సు గురించి వాకపు చేయగా 14 సంవత్సరములు అని సమాధానం ఇచ్చాడు. అది విన్న బాబా సంతోషంతో, ఇది మంచి శకునం అని చెప్పి ఆ బాలుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత బాబా ఆ బాలుడి గురించి చెబుతూ, అతను ఏదో ఒకరోజు ఒక గొప్ప సాధువు అవుతాడు అని అన్నారు. కేశవ్ మరికొంతమంది కార్యకర్తలు బాబా కోరిన 14 మంది బాలులను వెతకడానికి సాయశక్తిగా శ్రమించారు. చివరకు వారి ప్రయత్నం ఫలించింది. మెహరాస్తానా చేరగానే బాబా మొట్టమొదటిగా ఆ 14 మంది బాలులకు ప్రణమిల్లి ప్రసాదమిచ్చే పనిని నిర్వహించారు. మెహరాస్తానాలో కేశవ్ నిగం, అతని సోదరుడు ముకుందులాల్ కలిసి మట్టితో ఒక అందమైన కుటీరాన్ని నిర్మింపజేశారు. దానిని చూసిన బాబాకు చాలా ఆనందం కలిగింది. దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రశాంతమైన అందమైన పరిసరాలు కూడా బాబాకు బాగా నచ్చాయి. ఈ ప్రదేశంలోనే మొదటిసారిగా కేశవ్ నిగం తాను కూర్చిన మెహర్ చాలీసాను బాబాకు చదివి వినిపించాడు. 2 సంవత్సరాల కిందటే అతను దాన్ని వ్రాయడం జరిగింది. బాబాని స్తుతిస్తూ రాసిన ఆ పద్యాలు, దాని రాగం బాబాకి చాలా సంతోషాన్ని కలిగించాయి. మళ్లీ చదివి వినిపించమన్నారు. తర్వాత బాబా, ఈ పద్యాలు నా హృదయాన్ని ఎంతగానో కదిలించాయి అని కేశవ్ పట్ల తన ప్రేమను కురిపించారు. అక్కడే కేశవ్ నిగం కుటుంబం అంతా బాబా పరిధిలోనికి వచ్చారు. అతని భార్య సుధాదేవి, కూతురు మెహర్ ప్రభ, మెహర్ జ్యోతి, మెహర్మణి ప్రత్యేకంగా బాబాని కలిసి ఆయనతో విడిగా సమావేశమయ్యారు. అక్కడ బాబాకు, బాబా బృందానికి మంచి రుచికరమైన ఆహారం అందించేలా బల్వీర్ సింగ్ చక్కని ఏర్పాట్లు చేశాడు. అంతేగాక అమీర్పూర్ పర్యటనలో ప్రతి చోట విందు భోజనాలు,
చక్కని సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ప్రేమోజ్వల జీవితంలో బాబా సహచరులు అన్నపానాదులు తీసుకోవడాన్ని, విశ్రాంతి తీసుకోవడాన్ని అనురక్తితో ఆస్వాదించలేకపోయారు. మెహరాస్థాన ప్రజాదర్శన కార్యక్రమంలో ఒక సందేశం చదువుబడింది. దాని పేరు భగవంతుని చేరు రాజమార్గాలు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం, అన్ని రకాల జీవన విధానాలు, జీవితాలలోని అన్ని మార్గాలు ఒకే ఒక్క గమ్యాన్ని చేరుస్తాయి. ఈ ఏకైక గమ్యమే భగవంతుడు. ఎన్ని రకాల మార్గాలలో ఎంత వంకర టింకరగా ప్రవహించినప్పటికీ నదులన్నీ మహాసాగరానికే చేరుతాయి. అయితే ఆధ్యాత్మిక సాధకుల్ని నేరుగా భగవంతుని దివ్య సన్నిధికి చేర్చడానికి కొన్ని రాజమార్గాలు ఉన్నాయి. సాధనాలు క్లిష్టభూయిష్టమైన దారుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అలాగే ప్రక్కదారుల గుండా ప్రయాణిస్తూ సుదీర్ఘమైన దారిలో పడే ప్రమాదం కూడా ఉంది. సాధకుడిని అట్టి ప్రమాదాల నుండి తప్పించి ఈ రాజమార్గాలు అతనికి సహాయపడడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అక్కడ 43,4383 పేజీలో పైన ఫోటో ఉంది. 1950 సంవత్సరం దశకంలో ఇండియాలో జరిగిన ఒక దర్శన కార్యక్రమంలో అమితంగా వేయబడిన పూలదండలతో బాబా. మత సాంప్రదాయాలు, కర్మకాండలు సత్యాన్వేషణి నిజమైన ఆంతరంగిక ప్రయాణ ద్వారం వద్దకు మాత్రమే తీసుకెళ్లగలవు. అక్కడి నుండి ఈ ఆంతరంగిక ప్రయాణం కొన్ని రాజమార్గాలను అనుసరించి ముందుకు సాగుతుంది. కొంత దూరం వరకు ఈ రాజమార్గాలు పరస్పరం భిన్నంగా ఉంటాయి. చివరిలో అన్ని దారులు ఒకదానిలో మరొకటి విలీనమవుతాయి. వ్యక్తుల్లోని విభిన్న సంస్కారాల సంపుటి కారణంగాను, వారిలోని విభిన్న స్వభావాల కారణంగాను ఆంతరిక ప్రయాణం ప్రారంభ దశల్లో ఈ మార్గాలు ప్రస్ఫుటంగా వేరువేరుగా ఉంటాయి. మార్గాలు ఎన్ని ఉన్నప్పటికీ భగవంతునిలో ఐక్యత సాధించడం అనే గమ్యం ఎల్లప్పుడూ ఒకే ఒక్కటనేది తొలుత నుండి స్పష్టమైన విషయం. ఇక్కడ ఇవి తెలుసుకొని మళ్ళీ ముందుకెళ్దాము. మంచి 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 మెసేజ్ ఇది. ఇక్కడ బాబా మనకి రాజమార్గాలు, హై రోడ్స్ టు గాడ్ అని చెప్పి అద్భుతమైన మెసేజ్ చెప్తున్నారు. ఇందులో మనం చదువుకుంటూ కూడా రిపీట్ అయింది, అది మీ జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు కొంచెం దీని టెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రకాల జీవన విధానాలు అంటే ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అంతమందికి అన్ని రకాల జీవన విధానాలు ఉన్నాయి. ఇది మీకు చెప్పక్కర్లేదు. అయితే ఆ మార్గాలన్నీ వాటన్నిటికీ ఒకటే గమ్యం. ఆ ఏకైక గమ్యమే భగవంతుడు అంటారు బాబా. ఎన్ని రకాల మార్గాలు ఉన్నా అందులో ఎన్ని రకాల ఒక విధంగా ఇటు చెట్టు అటు చెట్టు ఇటు చెట్టు అటు చెట్టు రావాల్సి వచ్చినా ఆ మధ్య మధ్యన ఏమిటవుతుంది, ఒక విధంగా ఆగిపోతారు కొంతమంది. ఎందుకు ఆగిపోతారు, ఏమిటి ఉంటుంది అంటే ఓ చిన్న విషయం మీకు చెప్పాలి. బాబా దగ్గరికి ఒక సత్యాన్వేషి వచ్చాడు. వాడు అనేక మంది సాధువుల్ని సంతుల్ని కలుసుకున్న సాధువుల్ని, తర్వాత కొంచెం గొప్ప 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 భక్తుల్ని అన్ని అంతర్దర్శనం చేసుకుని వస్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాత బాబా ఆ సాధువుకు అడుగుతారు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు. చెప్తాడు ఇలా అని. అయితే ఇంత ప్రయాణంలో నువ్వు ఎవరిని కూడా ఆశ్రయించదగ్గ వాడిని చూడలేదా అని అడిగాడు బాబా. అడిగితే నేను ఆ విషయం అటువైపు నేను ఆలోచించలేదు అన్నాడు వాడు. మరి నా దగ్గరికి వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది అన్నాడు. మీ గురించి విన్నాను, మీరు మౌన ముని అని చెప్పారు నాకు, అంతేత మీ దగ్గరికి వచ్చాను, నాకేమైనా ఆధ్యాత్మిక లాభం కలుగుతుందని అన్నాడు. అంటే అప్పుడు బాబా ఏం చేశారు, నేను నీకేమి బోధ చేయను, నీకేది మార్గం చూపిస్తాను, నువ్వు ఇంతమందిని దర్శించుకొచ్చావు కదా,
అంతకుముందు ఎందులో ఉన్నావు కదా, నీకు నచ్చిన తోటి నువ్వు నా నామం చేసుకో అని చెప్పేశారు బాబా. అంటే ఏంటిది, ఈ దారుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఎక్కడ ఎవరిని నమ్మకపోతే, ఎక్కడ దేన్ని ఆశ్రయించకపోతే ప్రయాణం ఎలా సాగుతుంది. అందుకని మెహర్ బాబా ఇచ్చారు, నేను భగవంతుని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తిని గనుక మీరు నన్ను ఆశ్రయిస్తే మరి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పారు. అయితే పక్కదారుల గుండా ప్రయాణిస్తూ సుదీర్ఘమైన దారిలో పడే ప్రమాదం కూడా ఉంది సాధకుడికి. అంచేత ఆ ప్రమాదాన్ని తప్పించి రాజమార్గానికి ఒక విధంగా చివరికెప్పుడో ఆ ప్రధాన రహదారి దొరకవచ్చు. మత సాంప్రదాయాలు గాని, కర్మకాండలు గాని, సత్యాన్వేషణి నిజమైన ఆంతరిక ప్రయాణం ద్వారం వద్దకు మాత్రమే తీసుకెళ్లగలవు. ఇక్కడ దీనికి ఇంతకు ముందు మనం చదువుకున్నానికి దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఏమిటది, మత సాంప్రదాయాలు, కర్మకాండలు సత్యాన్వేషణి. సత్యాన్ని అన్వేషించేవాడికి, ఎవడైతే సత్యాన్ని అన్వేషిస్తాడో, సత్యం అంటే భగవంతుడు, భగవంతుడిని ఎవడైతే అన్వేషిస్తాడో వాడికి ఆంతరంగిక ప్రయాణ ద్వారం వద్దకు మాత్రమే తీసుకెళ్ళగలమన్నారు ఆయన. సత్యాన్వేషికి ఆయనకి నిజమైన ఆంతరంగిక ప్రయాణ ద్వారం వద్దకు మాత్రమే తీసుకువెళ్తాయన్నారు ఆయన. అక్కడ నుండి ఈ ఆంతరిక ప్రయాణం కొన్ని రాజమార్గాలను అనుసరించి ముందుకు సాగుతుంది. రాజమార్గం లేదు, రాజమార్గం కాదు అంటే ఏమిటంటే, రాజమార్గం అంటే దేవుడితో ఉండడం. అలా కాకుండా ఉన్న అన్ని మార్గాలు రాజమార్గాలు కాలేవు. కనుక మనం గుర్తుంచుకోవాలంటే, సగుణ సాకారుడైన అవతారమూర్తి యొక్క ఆశ్రయం నీకు లభించిన తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. వెళితే అప్పుడు నువ్వు అపమార్గంలో పడతావు. అంచేత కొంత దూరం వరకు ఈ రాజమార్గాలు పరస్పరంగా భిన్నంగా ఉంటాయి. చివరిలో అన్ని దారులు ఒకదానిలో మరొకటి విలీనమైపోతాయి. అంటే మనం స్టేషన్ చేరే ముందు ఎక్కడైనా పెద్ద సిటీకి వెళ్ళినప్పుడు అనేకమైన పట్టాల మీద నిలబెండాల్తుంటది. అనేకమైన పట్టాలు, ఇటు చెట్టు, అలాగే లెఫ్ట్ రైట్ ఇవన్నీ తిరుగుతుంది. అలాగే వాళ్ళకి కప్లింగ్ సర్ది రూట్ కూడా ఏర్పరుస్తారు. కానీ ఇన్ని జరిగినా, ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసినా మళ్ళీ స్టేషన్కి వెళ్ళవలసిందే ట్రైన్. అలాగే మనం అలా ప్రయాణం చేస్తాం. కానీ దానికి చాలా టైం, అంటే 84 లక్షల జన్మలంటే అందుకే అంత పెద్ద ఒక విధంగా అంత టైం ఇచ్చాడు ఆయన. వ్యక్తుల్లోని భిన్న సంస్కార సంపుటి కారణంగాను, వారిలోని విభిన్న స్వభావాల కారణంగాను ఆంతరిక ప్రయాణం ప్రారంభ దశలో ఆ మార్గాలు ప్రస్తుతంగా వేరువేరుగా ఉంటాయి. విభిన్న సంస్కారాలు మనకు ఉన్నాయి. అవి సంస్కారాల అంచేత స్వభావాలు కూడా స్వభావాల సమూహాలు కనుక ఏమవుతుంది, అది మార్గాలు ప్రస్తుతంగా వేరువేరుగా ఉంటాయి. ప్రారంభంలో ఎన్ని ఉన్నప్పటికీ మార్గాలు ఐక్యత సాధించడం అనే గమ్యం ఎల్లప్పుడూ ఒకే ఒక్కటనేది తొలుత నుండి స్పష్టమైన విషయం అంటున్నారు బాబా. అందుచేత ఎవరు ఏ దారిలోకి వెళ్ళినా, ఇటుపక్క వెళ్ళినా మళ్ళీ రాజమార్గానికి రాక తప్పదు. కానీ చాలా కాలం పడుతుంది, అది తేడా. సరే, నా ముందుకు వెళ్ళానా. ఈ రాజమార్గాల్లోకెల్లా అత్యంత శీఘ్రమైన మార్గం పరమసత్యం యొక్క ఎరుకతో ఒక్కటైన దైవీ మానవుని ద్వారా సాగించే మార్గం. దైవీ మానవుల్లో భగవంతుడు తనను తాను పూర్తి వైభవంతో ప్రకటితమవుతాడు. అనంత శక్తి, అంతులేని జ్ఞానము, అవ్యక్తమైన ఆనందము, శాశ్వత అస్తిత్వము అయిన ప్రధాన లక్షణాలతో దైవీ మానవుని ద్వారా భగవంతుడు తన సంపూర్ణ వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. సంపూర్ణ ఆత్మార్పణతో, చలించని దృఢ విశ్వాసంతో దైవీ మానవునకు సర్వసమర్పణ కాగల అదృష్టవంతులకు మాత్రమే దైవీ మానవుని యొక్క గమ్యాన్ని చేరుకునే రాజమార్గం లభిస్తుంది. ఏమైనప్పటికీ దైవీ మానవునకు సంపూర్ణ సమర్పణ కాగలగడం పురోగమించిన ఉన్నత భూమికల్లోని సాధకులకు మాత్రమే సాధ్యపడుతుంది. అలా సాధ్యపడనప్పుడు చిట్ట చివరకు భగవద్ అనుగ్రహం పొందేందుకు ఉన్న ఇతర రాజమార్గాలు ఈ క్రింద సూచించబడ్డాయి. చూసారా,
దైవీ మానవుడు. దైవ మానవుని గాథ వినుడే జనులారా అని ఒక చక్కగా చరిత్ర రాయించాడు ఆయన. మెహరు బాబా దేవుడని అనుడి మనసారా, అనుడి మనసారా. అంచేత రాజమార్గాల్లోకెల్లా అత్యంత శీఘ్రమైన మార్గం పరమ సత్యం యొక్క ఎరుకతో ఒకటైన దైవీ మానవుని ద్వారా సాగించే మార్గం. మెహర్ బాబా ఆయన దైవీ మానవుడు. భగవంతుడు మానవుడైతే అతన్ని దైవీ మానవుడు అంటారు, అవతార పురుషుడు అంటారు. అంచేత ఆ దైవీ మానవుడు పరమ సత్యం ఏదైతే శాశ్వత సత్యం ఉన్నదో దాని ఎరుక కలిగి ఉంటాడు. కనుక ఆయన ద్వారా మనం గాని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటే అది సులభమైన మార్గం అవుతుంది. దైవీ మానవులు ఇప్పుడు మనకు బాబాలో ఏముందో తెలుస్తుంది. దైవీ మానవులలో అంటే మెహర్ బాబాలో భగవంతుడు తనను తాను పూర్తి వైభవంతో ప్రకటితమవుతాడు. పూర్తి వైభవం. ఒక విధంగా దివ్యాధికారానా సర్వోన్నతుడనన్నా సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. ఇప్పుడు చదివినంతా ఆ 2 పాదాల్లో ఉంది. అంచేత ఇంకా విపులంగా బాబా చెప్తున్నారు. అనంత శక్తి, ఇన్ఫినిట్ పవర్, అంతులేని జ్ఞానం, అన్ఫేథమబుల్ నాలెడ్జ్, అవ్యక్త ఆనందము, ఇన్ఎక్స్ప్రెసబుల్ బ్లిస్, శాశ్వత అస్తిత్వము, ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ అయిన ప్రధాన లక్షణాలతో దైవీ మానవుని ద్వారా భగవంతుడు తన సంపూర్ణ వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. బాబా గురించి చెప్పడానికి స్టేజీలెక్కే ప్రతి సోదరుడికి సోదరుడికి కూడా ప్రేమతో ఒక విన్నపం చేస్తున్నాను నేను. ఇది ఖచ్చితంగా మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెహర్ బాబాలో ఏముంది, ఏమిటండి మెహర్ బాబాలో ఉంది అని అడిగారు అనుకోండి, మాకు చెప్పడానికి మా జవాబేది? ఆయన ఇచ్చిన జవాబే చెప్పచ్చు. దైవీ మానవుడు అంటే మానవ రూపంలో ఆవిర్భవించినటువంటి దేవుడండి. ఆయనలో అనంత శక్తి, అంతులేని జ్ఞానం, అవ్యక్తమైన ఆనందం, శాశ్వత అస్తిత్వం, ఈ ప్రధాన లక్షణాలు ఆయనలో ఉండి ఆయన ద్వారా భగవంతుడు తన సంపూర్ణ వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు అని మీరు చెప్పగలిగితే జ్ఞాపకం ఉంచుకొని. ఎందుకంటే గతంలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ప్రేయర్లు చెప్పుకునేవాళ్ళం మేము, లేదా ప్రేయర్ ముందేనే చెప్పుకునేవాళ్ళం. ఎందుకని? వాట్ ఈజ్ ఇన్ హిమ్, వాట్ ఈజ్ ఇన్ బాబా, వాట్ ఈజ్ ఇన్ మెహర్ బాబా అని ఎవరైనా అడిగితే మనకి చెప్పడానికి అద్భుతమైనటువంటిది ఆయన చెప్పింది స్వయంగా. అందుచేత ఇవి మీకు చెప్పాలి. రెండవది బాబా అంటున్నారు, భగవంతుడు తన సంపూర్ణ వైభవాన్ని దైవీ మానవుల ద్వారా ప్రకటిస్తూ ఉంటాడు. అందుకే బాబాని విశ్వసించిన వాళ్ళకి, బాబాని నమ్ముకుని ఆయనతో పాటు జీవనం సాగించిన వాళ్ళని, మరి ఎక్కడికి వెళ్లకుండా ఆయన పాదాలు పట్టుకుని ఉన్న వాళ్ళకి ఆయన తనకు తానుగా వాళ్లలో తన ప్రకటీకరణని రవంత చూపిస్తుంటాడు. అందుచేత సంపూర్ణ ఆత్మార్పణతో, చలించని దృఢ విశ్వాసంతో దైవీ మానవులకు సర్వ సమర్పణ కాగల అదృష్టవంతులకు మాత్రమే ఓన్లీ అన్న మాట వాడారు ఇక్కడ బాబా. మీకు చదువుతున్నప్పుడు ఒళ్ళు పులకిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆయనలో ఏముందో చెప్పేశాడు, దానికి మార్గం కూడా ఆయనే చెప్పేశాడు.
సంపూర్ణ ఆత్మార్పణ అంటే మనకి తెలియదు, మనెవరికి తెలియదు సంపూర్ణ ఆత్మ అర్పణ అంటే. మీకు సులువుగా అర్థం మీకు అవ్వాలంటే, పూర్వం రాక్షసులు భగవంతుడి కోసం దీర్ఘ తపస్సులు చేసేవాళ్ళు. 20 ఏళ్ళప్పుడు కానీ తపస్సు కలిపితే ఆడికి 80 ఏళ్ళు వచ్చేసింది, భగవద్ దర్శనం అయ్యేది కాదు. అప్పుడు వాడికి తెలివి వచ్చేది. కాగానే ఆడి పరిస్థితి ఎలా ఉండేది, 20 ఏళ్ళు కూర్చుంటే 80 ఏళ్ళు వచ్చే ముసలివాడు అయిపోయాడు. ఇంతకాలమైనా నన్ను నువ్వు కరుణించలేదు ప్రభు, సరే ఇప్పుడు నేను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పి చక్కని ఒక అక్కడ తలంచుకున్న మాత్రం చేత ఆయన చేతిలోకి ఏదైనా ఆయుధం వచ్చేస్తుంది, ఆయుధంతో తలను వేసుకునేవాడు. అది తామస తపస్సు అంటారు. మనకి తామస అంటే నాకు తెలుసును. పిల్లల మీద జరగడం, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేయడు, ఇలాంటి తామస గుణాలు మనకి ఉన్నాయి. ఇవి కావు భగవంతుడి మీద అలక. 20 ఏళ్ళప్పుడు నేను తపస్సు కూర్చుంటే 80 ఏళ్ళైనా నువ్వు కరుణించలేదు, నేను నాకు ఎందుకు ఈ జన్మ, నాకు ఎందుకు దేహం చెప్పి ఆయుధంతో నెక్కిసుకుంటాడు. అప్పుడు ఆయన వచ్చేస్తాడు, ఆగడం. ఒకవేళ వాడికి ఆ జన్మలో మోక్షార్హత లేకపోయినా కూడా మోక్షార్హత ఇచ్చేస్తాడు. అది గమ్మత్తు అనమాట. అందుకని ఇక్కడ మనకు సంపూర్ణ అటువంటి ఆత్మార్పణ, సంపూర్ణ ఆత్మార్పణ అంటే చలించని దృఢ విశ్వాసం. కొంతమంది తపస్సు చేస్తే మనకి దేవతల్లో అనేక మంది ఉన్నారు, వరాలిచ్చే దేవతలు ఉన్నారు. వాళ్ళు ప్రాతకాలంలో ఆ గగనతలంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం బాబా నామం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అది గమనించారనుకోండి, వీడి ప్రయత్నం సఫలమవుగాక అనిస్తారంతే. వాళ్ళని అశ్విని దేవతలు అంటారు. అశ్విని దేవత గాని అలాగ ఆశీర్వదిస్తే తప్పకుండా జరిగిపోతారు. అందుకే ప్రాతకాలంలో లెగమని పూర్వీకులు మనకు చెప్పారు. మనకు ప్రాతకాలం అంటే 7:30 లేదంటే 8. అది ప్రాతకాలం కానే కాదు. అశ్విని దేవతలు కనబడరు, రారు. అందుచేత మనం ఆడపనులు చేయలేము గనక ఇక్కడ బాబా ఏమంటున్నారు, దృఢ విశ్వాసం. నా బాబా, నా ప్రియతముడు తానేమిటో తెలియజేశాడు, నాకు అంతకంటే నాకు ఇంకేది కావాలా, నేను ఆయనతోనే ఉంటానంతే. ప్రారంభంలో బాబా ప్రేమికులందరూ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్లే. కానీ ఆ ప్రారంభం ఆయన చేత ప్రారంభించబడితే మాత్రం అందులో ఉండిపోరు. ఎందుకు ఉండిపోతున్నాం మనం? ఎవరు మనకి ఒక విధంగా బలవంతం చేస్తున్నారు అందులో ఉండమని. మనం ఎందుకు ఇక్కడికి పరిగెడుతుంటాం అంటే కారణం ఏంటంటే చంచల మనస్సు. మన మనస్సు చంచలమైంది. ఒకవేళ నువ్వు స్థిరచిత్తంతో ఉన్నా అది నిన్ను కొంచెం కదిలించేస్తుంది, కదిలించేసి తన తాను తెచ్చుకుంటుంది. అందుచేత